ఇంకో అమ్మవారి దర్శనం చేసుకుంటున్నాం దగ్గర నుంచి. 50 రూపాయల టోకన్ తీసుకున్న తర్వాత ఇంత దగ్గరికి రానిస్తారు అనమాట. లేకపోతే బయటికి వెళ్ళి పూజ చేసుకోవచ్చు. నేనైతే దగ్గర ఉండి దర్శనం చేసుకుంటున్నా. అమ్మవారి దర్శనం, మైసమ్మ తల్లి దర్శనం చేసుకుంటున్నా. మైసమ్మ తల్లి, నేన్బెల్ల మైసమ్మ తల్లి అందరిని మంచిగా చల్లగా దీవించాలని ఆశించుకుంటున్నా. దర్శనం అయిపోయింది, పైకి వెళ్ళిపోతున్నా. అమ్మవారి దర్శనం అయిపోయింది, బయటికి వెళ్ళిపోతున్నా. ఇంకా డబ్బులు అడుగుతుంది అక్క 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 అక్క. దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చి ఇక్కడ మా కారు పూజ చేసుకునేది ఉంది కాబట్టి బయటకు వచ్చి పూజ చేసుకునే వచ్చిన వీడికి. కారు ముందర ఉంది, కారు ముందర వెనుక ఉంది. కారు అయితే వెనుక ఆడ ఆగిన కారు, కొత్త బండి. అదే ఇప్పుడు పూజ చేసుకోవడానికి వచ్చినాం. మా బండికి కావాల్సిన సామాను ఇక్కడ పూజ సామాను తీసుకున్నాం. ఇక్కడ సామాను, బండి సామాను ఈ కవర్లో ఉన్నాయి. కవర్లో ఉన్న సామాను తీసుకొని బండి పూజ చేయడానికి తీసుకున్నాం. ఇక పూజ సామాను నిమ్మకాయలు, గుమ్మడికాయ వల్ల తీసుకున్నాం పూజ కోసం. ఇప్పుడు బండి కాడికి వస్తున్నాం అనమాట. బండి పూజ జరుగుతుంది ఇప్పుడు. సామాన్ తీసుకున్నాడా, సామాన్ తీసుకుని వచ్చి అయ్యగారు పూజ చేస్తున్నాడు బండికి. ఆరు పూజ చేసుకొని గుమ్మడికాయ కొడుతున్నాం అనమాట. దేని ముందల, మైసమ్మ ముందల, నాన్పల్లి మైసమ్మ ముందల బండి పూజ చేసుకుంటున్నాము. ఇక్కడ పూజ జరుగుతుంది. మా అల్లుడు గుమ్మడికాయ కొట్టి పూజ జరుగుతుంది అన్నమాట. గుమ్మడికాయ కొట్టిన తర్వాత గుమ్మడికాయ కుంకుమ పసుపు వేసి టైర్ల కింద పెడతారు. టైర్ల కింద పెట్టి ఇంకా అగరబత్తిల దేవుని కాడ ముట్టి అన్న చెప్తున్నాడు. అక్కడ ముట్టి అయ్యాక అగరబత్తిలు అక్కడ కింద పెట్టు. కింద అట్లా ముట్టి గురి చెక్కు అట్లా చెక్కిరా. పూజ అయిపోయింది. బండి పూజ అయిపోయింది. బండి కనిపిస్తుంది కదా, పూజ అయిపోయింది. ఈ నేన్పల్లి మైసమ్మ టెంపుల్ దగ్గర ఈరోజు వచ్చి దర్శనం చేసుకొని పూజ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని, షేర్ చేసుకొని, లైక్ చేయండి. జై శ్రీరామ్, జై హనుమాన్, జై మైసమ్మ.